టాప్ 4 చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి చాలా సినిమాలతో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటిసారిగా 1979 లో తాయారమ్మ బంగారమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్ అందుకున్నారు. 1983 లో ప్రేమ పిచ్చోలు సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత 1985 లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చట్టంతో పోరాటం సినిమా విడుదలై యావరేజ్ గా నిలిచింది. అదేవిధంగా 1986 లో కిరాతకుడు సినిమాతో వచ్చి అటర్ ఫ్లాప్ అందుకున్నారు. 1987 లో దొంగ మొగుడు సినిమాతో మొదటిసారి సూపర్ హిట్ అందుకున్నారు. 1988 లో మంచి దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. 1989 లో అత్తకు ఎమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 1991 లో స్టూవర్ట్ పురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నారు. 1993 సంక్రాంతికి ముఠా మేస్త్రి సినిమాతో వచ్చి హిట్ అందుకున్నారు. 1994 లో చిరంజీవి త్రిబుల్ యాక్షన్ గా వచ్చిన ముగ్గురు మనగాళ్ళు సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 1997 లో హిట్లర్ సినిమాతో వచ్చి చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. 1999 లో స్నేహం కోసం అనే రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. 2000 లో అన్నయ్య సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2001 లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మృగరాజు సినిమాతో కెరీర్ లో భారీ డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత 2004 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయింది. దాదాపు 7 సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లో వెళ్లిపోయారు. తన రీ ఎంట్రీలో ఖైదీ నంబర్ 150 అనే రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఆ తర్వాత 2023 లో వాల్తేరు వీరయ్య సినిమాతో తొలిసారి సంక్రాంతి సీజన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.